55వ కీర్తన 22వ వచనంలో మనం చూస్తే, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ప్రతి పరిస్థితిలో మన మీద పడేటువంటి ప్రతి భారమును ఆయన మీద మోపమని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ప్రస్తుతం ఉన్నటువంటి దినాల్లో మనం చూస్తే, ఎక్కడ చూసినా ఒత్తిడికి, నిరాశకు, నైరాశ్యానికి గురయ్యేటువంటి పరిస్థితులే. ఒకప్పుడు ఉన్నటువంటి ప్రశాంతమైనటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో మనకు లేవు. ఎందుకంటే ఎటు చూసినా ఒత్తిడి, ఎటు చూసినా నిరాశ, నైరాశ్యం. ఎక్కడ చూసినా పాపం పెట్టరేగిపోతున్నటువంటి రోజులు. కాబట్టి మానవుని యొక్క శాంతిని చాలా పరిస్థితులు హరించి వేస్తూ ఉన్నాయి. ప్రతి సమస్య కూడా మనిషిపై భారాన్ని రెట్టింపు చేస్తూ ఉంది. అది ఆర్థిక భారమైనా సరే, లేకపోతే అనారోగ్య సమస్యలైనా సరే, ఇంకేనైనా ఏ సమస్య అయినా కానీ మనిషి మీద అత్యధిక ఒత్తిడి, భారము తీసుకొని వస్తుంది. కాబట్టి దేవుని యొక్క లేఖనం ఏం తెలియజేస్తుందంటే, దేవుని నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన భారం అంతా కూడా ఆయన మీద మోపాలి. ఆయన మాత్రమే మన భారాన్ని తొలగించగలిగినటువంటి దేవుడు. మన భారాన్ని తొలగించి మనకు శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని ఇవ్వగలిగినటువంటి దేవాది దేవుడు. ఈ లోకంలో ధనము మన భారాన్ని తొలగించలేదు. లేకపోతే ఇంకా ఈ లోకంలో ఏదైతే మన భారాన్ని తొలగించగలదు అని మనం లోకంలో ఉన్నటువంటి ప్రతి దాని మీద, మన బంధువుల మీద, లేకపోతే మనకున్నటువంటి ఉద్యోగం మీద, మనకున్నటువంటి ఏదైనా మనం అతిశయించవలసినటువంటి ప్రతి దాని మీద మనం ఆధారపడితే అవి ఏవి కూడా మన భారాన్ని తొలగించలేవు. మానసిక భారాన్ని తొలగించి, మనసుపై పడ్డ, ఆత్మపై పడ్డ అంతరంగిక భారాన్ని తొలగించి, మానసిక శాంతిని, సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వగలిగినటువంటి ఏకైక దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఆయన కలవరి శిలువలో మనందరి కొరకు, మనందరి పాపాల కొరకు, మనందరి పాపాలు ఆయన మీద మోసుకొని మనందరి కొరకు ఆయన మరణించాడు. కాబట్టి ఆయన సర్వమానవాళికి శాంతిని, సంతోషాన్ని, సమాధానాన్ని, ప్రతి భారాన్ని తొలగించి సమాధానాన్ని ఇవ్వగలిగినటువంటి ఏకైక నిజ దేవుడు. ఆమేన్.